హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యేన్వి మిల్క్ ప్రొడక్ట్ మీ పాడి పంట రైతు. ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అనంటే, పాడి రైతులు ఎక్కువ మోతాదులో పాలు పోసిన తక్కువ ఆదాయాన్ని చూస్తున్నారా, తక్కువ ఆదాయం వస్తుందా మీకు పాల మీద అనే విషయం మీదనైతే నేనైతే వీడియోనైతే చేయబోతున్నా. మేము వాడే కొన్ని పద్ధతులు, మేము చేసే కొన్ని చిట్కాలు మీకైతే చెప్పాలనైతే వీడియోనైతే చేస్తున్నాం. తప్పకుండా ఫస్ట్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ చివరి వరకు వాచ్ చేయండి, ఓకేనా? మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి బర్రెకి మనం ఫుడ్ నుండి వస్తాం. ఎండుగడ్డి, పచ్చిగడ్డి. మనం పచ్చిగడ్డి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ పచ్చిగడ్డి కావాలి పాలిస్తుందని అనుకుంటాము, కానీ ఎండిన గడ్డి కూడా దానికి తగ్గట్టుగా వేయాలని అయితే ఎవరు గ్రహించరు. ఎందుకనంటే పచ్చిగడ్డే మొత్తం వేసింది అనుకోండి, నీళ్ళు కడుపు నిండా తాగది. అదే ఎండిన గడ్డి కూడా కలిపి వేసినాం అనుకోండి, నీళ్ళు అయితే కడుపు నిండా తాగుతుంది, మంచిగా బర్రె కూడా నిమ్ముగా ఉంటుంది. ఎందుకనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పచ్చిగడ్డి మనం పొద్దున ఒక 2 పూటలు, పొద్దున 2 పూటలు, పొద్దున మధ్యాహ్నం 3 పూటలు అయితే బర్రెకైతే మనం మెయింటెనెన్స్ అయితే గడ్డి అయితే వేయాలి, 2 సార్లు నీళ్ళు అయితే పెట్టాలి. కాబట్టి మనం పచ్చిగడ్డి 2 సార్లు డేలో, ఎండిన గడ్డి 2 సార్లు. మనం బర్రె దాని అధికారాన్ని బట్టి దానికైతే వేయాల్సి ఉంటుంది. పచ్చిగడ్డి వల్ల పాలు, ఎండిన గడ్డి వల్ల ఫ్యాటు, ఫుడ్ గడ్డి అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం దాన వచ్చేసి ఏం తీసుకుంటే బాగుంటుంది అని అంటే, తౌడు వల్లనైతే ఫ్యాట్ అయితే కవర్ అవుతుందండి, పాలు కూడా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. తౌడు అయితే దానికి వచ్చేసి మనకి దగ్గర 23 రూపాయలకి కిలో ఉంది తౌడు రేట్ వచ్చేసి మాకైతే. నెక్స్ట్ వచ్చేసి దాననైతే ఇప్పుడు డైరీ ఫామ్లలో, మనం పాల కేంద్రాలలోనైతే దాన ఇస్తారు. దాన వల్ల పాలు అయితే పెరుగుతాయి ఫ్రెండ్స్, దాన వల్ల పాలు పెరుగుతాయి, కానీ ఫ్యాట్ అయితే తక్కువ. నెక్స్ట్ వచ్చేసి మనకి పత్తిపిండి వల్ల కూడా ఫ్యాట్ కవర్ అవుతుంది. మనకి 3 కలిపి మనం డేలో మనం ఒక బర్రెకి ఎంత ఇవ్వాలి, ఎంత మోతాదులు అని అంటే, తౌడు, దాన, పత్తిపిండి. అవేంటి, పత్తిపిండి సాల్ట్ కొంచెం కూడా యూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే టేస్ట్ వస్తుంది బాగా. మనం పత్తి చెక్కలు ఏంటి మనకి ఇట్లా చెక్కల్లాగా ఉంటాయి కదా, అవి నానేస్తే దాదాపు పాలు పాడి రైతులకు ఆటోమేటిక్గా తెలిసే ఉంటుంది. పత్తి చెక్కలు అంటే డైలీ ఒక 2 నానేసినాం అనుకోండి, అంటే అవి సైజును బట్టి మనం ఒక 2-3 దానను తౌడు ఇవి 3 మిక్సింగ్ చేసి డైలీ, ఒక బర్రె వచ్చేసి మనకు 6 లీటర్లు ఇచ్చింది అనుకోండి, డైలీ దానికి 3 అంటే పూటకి కిలోన్నర అయితే కంపల్సరీ ఇవ్వాలి. మనం దాన, తౌడు, పత్తిపిండి అన్నీ 50-50 లాగా మనమైతే చేసుకోవాలి. ఇప్పుడు దాన వచ్చేసి మనకి పాల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ ఫ్యాట్ అయితే అంతగా ఉండదు ఫ్రెండ్స్. మీరు కావాలి అని అనుకుంటే, మనకి తక్కువ వస్తుందని అనుకుంటే 50 తౌడు 50 దాన 50 చేసుకొని, అందులో పత్తి చెక్కలు ఉంటాయి కదా, అవి మొత్తం కలిపి మనకు 3 మిక్స్ అయినాయి అనుకోండి, కిలోన్నర. మనకి 2 తౌడును పత్తిపిండి అయినా కిలోన్నర. పూటకి 6 లీటర్లు ఇచ్చేదానికి మాత్రం కంపల్సరీ మనం 2 పూటలు వేస్తాం. కాబట్టి దానికి ఒక బర్రెకి వచ్చేసి 3 కిలోల దాననైతే దానికైతే కంపల్సరీ పెట్టాలి. మనం పెట్టినామనంటే ఆటోమేటిక్గా ఫ్యాట్ అయితే కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే కంపల్సరీ 100% రిజల్ట్ అయితే ఉంటుంది. ఎందుకనంటే మేమైతే అట్లనే చేస్తాం, కంపల్సరీ తౌడు, పత్తి చెక్కలు ఇవైతే వాడతాము. ఫ్యాట్ అయితే ఆటోమేటిక్గా మనకైతే తగ్గింపు అనేది అయితే ఏముండదు. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం మెయిన్గా చాలామంది ఏం చేస్తారనంటే, బర్రెలని బయట కట్టేయడం. ఇక బర్రెలు ఉన్నాయంటే బయట కట్టేయడం అయితే చాలా సాధారణం. అది కొందరు ఏం చేస్తారు, 11 గంటలకు అంటే వాళ్ళకు పని తీరినప్పుడు వచ్చి వాటికి నీళ్ళ పెట్టేస్తారు. నీళ్ళ పెట్టేసి పేయి కడుగుతూనే ఉంటారు. అదే ఎండకే ఉంటుంది బర్రె, ఎండకే ఉండి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అదే ఎండల పేయి కడిగితే ఎట్లుంటుంది బర్రె? హై టెంపరేచర్లో మళ్ళీ ఇంకా ఎక్కువ చల్లటి నీళ్ళు వస్తే ఎంత ఉంటుంది? మనం ఎండకు పోయి తిరిగి వస్తే మనం ఒకేసారి చల్లటి నీళ్ళతో స్నానం చేస్తే మనకు ఎట్లాంటి ఇబ్బందులు అవుతాయి? సేమ్ దానికి కూడా పాడి గేదెలకు కూడా సేమ్ అట్లాంటి పరిస్థితే వస్తుంది, అట్లాంటి ఇబ్బందులే కలుగుతాయి. కాబట్టి మనం బర్రెలని కట్టేసే టైము 10-10:30 దాటిందంటే కంపల్సరీ మనం ఎంత దూరంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి దగ్గరకు వచ్చి
మనం నీడ గట్టేసుకున్నాక ఇంకా ఏదైనా వేరే పని చూసుకోవాలి. కానీ వాటిని అయితే హై టెంపరేచర్లో ఎండకున్న వాటికి మాత్రం అస్సలు పెయ్యి కడగొద్దు. కడిగినామనంటే ఫ్యాట్ జంప్ అయ్యే అవకాశం ఉంటుంది కంపల్సరీ. పాలు తగ్గుతాయి, ఫ్యాట్ జంప్ అవుతుంది. 2 విధాలుగా లాస్. ఎందుకంటే ఆ రోజు మనం చేసేది ఒకవేళ వాటి మీదనే డిపెండ్ అయి ఉండే వాళ్ళకైతే చాలా లాసు. ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. మనకు వచ్చేసి మళ్ళీ బర్రెలకి ఆ 10 లోపే మంచిగా స్నానం చేయించి ఎండిన గడ్డి పచ్చిగడ్డి, మధ్యాహ్నం ఎండిన గడ్డి, నీళ్ళు తాగిన తర్వాత పచ్చిగడ్డి వేసినాం అనుకోండి, ఆటోమేటిక్గా మంచిగా నీళ్ళు అయితే మంచిగా తాగుతుంది, మంచిగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకేనా. దాన విషయం, స్నానం విషయం అయితే ఇవి మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇంకా వచ్చేసి మనకి నెక్స్ట్ విషయం ఏంటి అంటే ఇంకా ఫ్యాటు ఇంప్రూవ్మెంటు బాగా మనకి జరగాలి అని అంటే ఈ లేత బర్రెలు, ముదురు బర్రెలు, తరిపి బర్రెలు అని చెప్పిన కదా, అవి ముదిరిన బర్రెలు, అవి ఒక్క పూటనే ఇస్తాయి కదా, వాటిలలో ఫ్యాట్ బాగా వస్తుంది ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లేత పాలలో ఎక్కువగా ఫ్యాట్ రాదు. ఈ లేత పాలు ఉన్నప్పుడు మనకి ముదిరిన బర్రెలో పాలు కూడా ఉన్నాయి అనుకోండి, అవి ఇవి కలిపి కవర్ చేసుకొని పోసుకుంటే కంపల్సరీ ఫ్యాట్ ఇంప్రూవ్మెంట్ అయితే జరుగుతుంది. కొందరు చెప్పిర్రు ఇట్లా వేరే వేరే రకాలుగా ఇంకా ఏమైనా అందులో వేస్తే తగ్గుతుందా పెరుగుతుందా ఫ్యాటు అని అంటారు. కానీ అవన్నీ అయితే మాకైతే తెలియదు. మేమైతే ఈ పద్ధతులనే యూజ్ చేసి మన దగ్గర ఇవి వాడే పద్ధతులనే న్యాచురల్గా మేమైతే చూస్తారు కదా, మొత్తం న్యాచురల్. ఏంటి ఇది కథ కాదు కల్పితం కాదు అన్నట్టుగా అంటారు కదా, రియాలిటీనే నమ్ముతారు. రియాలిటీగా మేమైతే చేసే పద్ధతి అయితే ఇది ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఫుడ్డు, వాటికి స్నానం, నెక్స్ట్ వచ్చేసి లేత బర్రెలు, ముదురు బర్రెలు, వీటిని ఇట్లా మెయింటైన్ చేసినామంటే మనకి ఎక్కువ మొత్తంలో పాలు పోయకుండా ముదిరిన బర్రెలు లేత బర్రెలు ఉన్నా మనం తక్కువ పోసినా సరే పాలు మనకి రోజువారీ కూలీ అయితే కంపల్సరీ వస్తుంది. కాబట్టి మీరు అయితే ఈ విధంగా మెయింటైన్ చేసుకోవడానికైతే కంటిన్యూషన్ అయితే కండి, 100% మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది. ఎంత ఎండకు గట్టేసినా సరే ఎండపూటనైతే స్నానం అయితే చేయించకండి. అందరూ ఎక్కువ శాతం చేసే తప్పైతే అది ఫ్యాట్ జంప్ అవుతుంది. బర్రెలు కూడా ఏంటి లేత బర్రెలు ఉన్నప్పుడు ముదిరిన బర్రెలు కూడా ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఓకేనా. అంతకుముందుకు వీడియోలో నేను చెప్పిన కదా, ఇయర్కి వచ్చేసి 6 బర్రెలు తీసుకునే ఉద్దేశం ఉంటే ఫస్ట్ 2, ఇంకా 4 నెలలకి 5 నెలలకి 2 అట్లా చెప్పిన కదా. అది ఎందుకు చెప్పినా ఆ వీడియో ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఎందుకనంటే ఫస్ట్ ఈనిన బర్రెలకి లాస్ట్ ఈనే బర్రెలకి ఫస్ట్ ఈ ముదిరి పాలు అవుతాయి, లాస్ట్ మళ్ళీ లేత పాలు అవుతాయి. ఈ ముదిరినే లేతాయి, మళ్ళీ కంటిన్యూషన్లో ప్లానింగ్ అనేది ఉంటుంది. మనకి ఫ్యాట్ కవర్ అవుతుందని నేనైతే ఒక వీడియోనైతే చేసిన, తప్పకుండా ఆ వీడియో కూడా చూడండి, ఇది చూడండి. ఒకసారి మీకే ఆటోమేటిక్గా ప్లాన్ ఏంటి, ఎట్లా మనం ఎలా అది ఫ్యాట్ కవర్ చేసుకోవడం అనేది అయితే మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇట్లా మనం ఫ్యాట్ కవర్ కావాలి, తక్కువ మొత్తంలో కష్టంలో మనకి ఎక్కువ ఆదాయం రావాలంటే ఎక్కువ శాతం ఖర్చు తగ్గించుకునేలాగా దాన ఖర్చు ఇవన్నీ తక్కువ ఉండాలంటే మళ్ళీ ఒకటి ఏంటి అని అంటే సాయంత్రం పూట కొద్దిసేపు తింపి మేపే ప్రయత్నం కూడా చేయండి. ఎందుకంటే దానివల్ల కూడా కొంచెం మనకు పాల ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, బర్రె కూడా కొంచెం తిరిగినట్టు కూడా ఉంటుంది, కాబట్టి ఎనర్జీ అనేది వస్తే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇది విషయం అయితే తెలుసుకున్నారు కదా, ఫ్యాట్ విషయం అయితే. ఫ్యాటు పాలు ఎంత పోసినా ఫ్యాటు ఇంత వస్తే మనకి ఇంత అమౌంట్ అనేది ఉంటుంది. మా దగ్గర వచ్చేసి లీటర్కి అయితే లోకల్ సేల్ 80 రూపాయలు. అది కేంద్రంలో వచ్చేసి ఫ్యాట్ని బట్టి రేటు ఉంటుంది అంతే. అందరికైతే కేంద్రంలో పోసే వాళ్ళకైతే దాదాపు తెలిసే ఉంటుంది. లోకల్ సేల్ అమ్ముకుంటే బెటరే, కానీ మనకైతే ఒక్కసారి అయితే డబ్బులు రావు. కొందరు ఉద్దర్లే పెట్టవచ్చు, కొందరు నీళ్లు కలిపినవనొచ్చు, కొందరు ఇవి కలిపినవనొచ్చు. వాళ్ళు ఒక 4 సార్లు తీసుకుపోయినామంటే ఇవాళ వాళ్ళు ఎల్ఆర్ఎస్ చెక్ చేసుకునేంత స్థాయికి కూడా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా. ఎందుకనంటే సారా అమ్ముకునే వారి దగ్గరికి వెళ్ళి మరి నీళ్ళు కొనుక్కొని నీళ్ళు పోసుకొని తాగుతారు. అలాంటిది పాల విషయానికి వచ్చి మనమే తీసుకుపోయి పోయాలి, మళ్ళీ మన పాలనే చెక్కిస్తారు. ఇది ఎక్కడి న్యాయం అసలు కదా. కష్టపడి పని చేసుకునే వాళ్ళకైతే ఇట్లాంటి ఇబ్బందులు అయితే ఇట్లాంటివి చాలా చూసినాం ఫ్రెండ్స్. అందుకే సపరేట్గా ఒక దగ్గర మనకు ముద్ద రావాలి, 15 రోజులకు ఒకసారి
ఇక నౌకర్లు ఉన్నోళ్ళు నెలకు ఒక్కసారి జీతం ఎత్తితే మనమైతే 2 సార్లు మంచిగా 2 చేతుల సంపాదించవచ్చు. కానీ ఈ 2 చేతులకు పని అవుతుంటుంది కంపల్సరీ ప్రతిరోజు ఎటు అయినా ఏం చేసినా. ఓకేనా, వీడియోని అయితే చివరి వరకు చూసినందుకైతే చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇక ఎక్కువ మొత్తంలో ఎంత పాలు పోసినా ఫ్యాట్ రాకపోతే మనకైతే పని చేసైతే వేస్ట్. అందుకోసం ఈ ట్రిక్స్ అయితే కంపల్సరీ నేను యూజ్ చేసే చిట్కాలు అయితే మీరు కూడా యూజ్ చేయండి, తప్పకుండా 100% రిజల్ట్ చూస్తారు. ఇంకా మోర్ వీడియోస్ కావాలనంటే ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకా దీని గురించి చేయండి అక్క అని కామెంట్స్ చేయండి. నాకు తెలియని విషయాలు కూడా నేను నేర్చుకుంటా. నాకు కూడా ఏమన్నా సలహాలు ఉంటే చెప్పండి. ఓకేనా, మళ్ళీ కలుద్దాం. బాయ్.